అందరికీ నమస్కారములు. జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రులారా, ఈరోజు పేపర్లో నేను సయ్యద్ నయీం, ముందుగా సయ్యద్ నయీం టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, నాతో ఉద్యమ సహచారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇమ్రాన్ గారు ఉన్నారు. మిత్రులారా, ఈరోజు మేము ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో న్యూస్ చూసినాము. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మైనార్టీ శాఖ కేటాయించినట్టు పేపర్లో రావడం జరిగింది. చెందిన నాయకులు ఉన్నారు, వారికి మంత్రి పదవి ఇచ్చి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖలు కేటాయించడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కూడా మనం చూడొచ్చు, కొప్పుల ఈశ్వర్ గారికి మైనార్టీ శాఖ కేటాయించడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ గారు ఒక ఉద్యమకారులు, చాలా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చాలా అద్భుతంగా శాఖను నిధులు నిర్వహించారు. మైనార్టీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కృషి చేసినారు. మేము కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మేము ఆశిస్తున్నాము అన్న మైనార్టీ శాఖ మీద వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన సమస్యలను తీర్చాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే గత 18 నెలల నుండి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఈ శాఖ ఉండే, కానీ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఒక్కసారి కూడా మైనార్టీ శాఖ మీద రివ్యూ మీటింగ్ పెట్టలే, మైనార్టీ సమస్యలను పట్టించుకోలే. ఎప్పుడైనా కానీ ఢిల్లీకి కప్పం కట్టడానికి వెళ్ళినారు తప్ప మైనార్టీలకు చిన్న చూపు చూస్తున్నారు. మేము చాలా దురదృష్టకరం, బాధపడుతూ మరొక విషయం ఇక్కడ చెప్పదలుచున్నది ఏంటంటే, సమాజంలో, తెలంగాణ సమాజంలో మైనార్టీలు 13.55 అంటే దాదాపు 14% మైనార్టీలు ఉన్నారు. కానీ ఒక్కటి కూడా మైనార్టీలకు మంత్రి ఇవ్వలేదు. మేము అదే అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము అడుగుతున్నాం. యావత్తు మైనార్టీ సమాజం పక్షాన, అదేవిధంగా బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన మేము అడుగుతున్నాం, మైనార్టీ సోదరులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని. మైనార్టీ కాంగ్రెస్లో మంచి నాయకులు లేరా? షబ్బీర్ అలీ గారు సీనియర్ నాయకులు, మీకన్నా సీనియర్ నాయకులు, మీరైతే కొత్తగా చీరు పార్టీలో ఎందరో ఉన్న మహానుభావులు, మంచి నాయకులు ఉన్నారు. వాళ్లకు ఇవ్వకుండా ఒక మైనార్టీలకు చిన్న చూపు చూసినట్టు కాదా అనుగదొక్కుతున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు దాదాపు 15 మంత్రులు ఫిలప్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక దాదాపు 3 మంత్రులు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 3 పదవులలో మైనార్టీ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, గతం మనం చూస్తే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చరిత్ర, మైనార్టీ సమాజానికి చెందిన వ్యక్తి, మైనార్టీ ఒక మంత్రి లేకుండా ఏ ప్రభుత్వం నడవలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పేరుతో ఆర్ఎస్ఎస్ పాలన చేస్తున్నారు, బీజేపీ పాలన చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఒక్క పదవి కూడా మంత్రి పదవిలే. 18 నెలలు అవుతుంది ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదు. వాస్తవంగా మిత్రులారా, ప్రభుత్వంలో మన రాజ్యాంగ ప్రకారం మంత్రులు కేటాయించాలంటే ఒక 15% మంత్రులకు కేటాయించవచ్చు. ఇప్పుడు మనకు 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 ఎమ్మెల్యేలకు 15% మంత్రులు కేటాయించవచ్చు. అంటే 18 మంత్రులు కేటాయించవచ్చు. 18 అంటే ఇప్పటి వరకు 15 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారు. మేము ఎందుకు ఇస్తలేరో మేము అడుగుతున్నాం. ఎందుకంటే మైనార్టీలకు చిన్న చూపు చూస్తున్నారు మీరు. మేము అదే అడుగుతున్నాం, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు? అన్ని సమాజాలకు, అన్ని కులాలకు, మతాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తా అని చెప్పారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే, నేను నరేంద్ర మోడీ బడిలో చదివినా అని అంటున్నారు. అంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒప్పుకుంటున్నారు, ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మరి ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు చెప్పలే అడుగుతున్నాం మేము. అప్పుడే చెప్పని ఉంటారు మీరు, నేను ఆర్ఎస్ఎస్ భావజలం గల వ్యక్తిని అని చెప్పని ఉంటుంది. మరి మీకు ఓట్లు వేయకపోతుండా ముస్లిమ్స్? అప్పుడు చూస్తుండే, ఖచ్చితంగా వేయకపోదు. ఈరోజు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు కూడా మీ వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కేసీఆర్ గారికి పొగుడుతున్నారు.
ఎందుకంటే మంచి నాయకులు ఉండే మైనార్టీలకు మంచి సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా మంత్రి పదవుల్లో కావచ్చు అవకాశం ఇచ్చారు, నామినేట్ పదవులు ఇచ్చారని వాళ్ళే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఎందుకు మీరు ఇస్తలేరని మేము అడుగుతున్నాం. సంవిధాన్ బచావ్ అని రాహుల్ గాంధీ చెప్తారు, మరి ఇక్కడ సంవిధానం ఎక్కడుంది, న్యాయం ఎక్కడ జరుగుతుంది మన తెలంగాణలో? మేము అదే అడుగుతున్నాం. బీజేపీ ముంగటి నుంచి కొడుతుంది, పొడుస్తుంది, కాంగ్రెస్ వెనక నుంచి పొడుస్తుంది అంటారు. వాస్తవం కనబడుతుంది ఇది, మనకు అది ఆలోచించాలి. ఒక్క విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఏమన్నారంటే జితిని ఆబాది ఉతిని హిస్సేదారి అన్నారు. మరి ఇక్కడ 14% ఉన్న ముస్లింలకు ఒక్క మంత్రి పదవి ఇయ్యారా మేము అడుగుతున్నాం. అదే మా కేసీఆర్ గారు ఫస్ట్ టైం పరిపాలనలో ఫస్ట్ టైం ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహమూద్ అలీ గారికి ఎవరు అడగలేక ముందే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు. అదే సెకండ్ టైం మళ్ళీ చూస్తే మనము కేసీఆర్ గారు అదే విధంగా మహమూద్ అలీ గారు ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసినారు. తర్వాత తన కొడుకు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు మంత్రి పదవులు ఇచ్చినారు. అంటే మైనార్టీలకు అంత ఇంపార్టెంట్ ఇచ్చినారు కేసీఆర్ గారు. సెకండ్ టైం మహమూద్ అలీ గారికి హోం శాఖ మంత్రి పదవి ఇచ్చినారు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, మీ నిజాయితీ చూపించండి. మరి మీరు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అంటారుగా, ఒక హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వండి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి షబీర్ అలీ కావచ్చు, మంచి ఎవరు మీ నచ్చిన నాయకులకు మైనార్టీలకు ఇచ్చి ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చి మీ నిజాయితీ చూపించండి. మీరు మా ఓట్లు తీసుకోలేదా? అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసినారు, మీరు అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అని మాట్లాడితే మనం నమ్మి ఓటేసినాం. బడ్జెట్లో కూడా మనం చూడొచ్చు, గత బడ్జెట్లో ఫస్ట్ టైం వట్టి 3,000 కేటాయించినారు. ఎలక్షన్స్ ఎప్పుడు ఏమి చెప్పినారు, 4,000 ప్రతి సంవత్సరం కేటాయిస్తామని చెప్పినారు, 3,000 కేటాయించారు. మరి లాస్ట్ టైం మళ్ళీ సెకండ్ బడ్జెట్లో 3,500 కేటాయించినారు. అందులో కూడా 1,000 మీరు కట్ చేసినారు. మీరు ఏం మాట్లాడినారో మైనార్టీ డిక్లరేషన్ అని మీరు తీసినది అప్పుడు సల్మాన్ ఖుర్షీద్తో కలిసి హైదరాబాద్ సిటీ కన్వెన్షన్ లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఉన్నారు అందులో, సల్మాన్ ఖుర్షీద్ పక్కనే ఉన్నారు. మీరు సిడబ్ల్యూసి మెంబర్, సీనియర్ నాయకులు. మీరు ఏమన్నారు అప్పుడు మాట్లాడుతూ, మైనార్టీ బడ్జెట్కి నేను సప్లై కేటాయిస్తా చేస్తాను, ఎందుకంటే ఎస్సీ సోదరులకు కావచ్చు, ఎస్టీ సోదరులకు కావచ్చు ఎలాగా సప్లాన్ అమలు అవుతుందో మైనార్టీలకు కూడా అమలు చేస్తా అని చెప్పినారు. మరి ఇప్పుడు అత్తాలేదు పత్తాలేదు దానికి మేము అడుగుతున్నాం. ఎన్నో ఇంకా వాగ్దానాలు చేసినారు మీరు డిక్లరేషన్ అప్పుడు. అబ్దుల్ కలాం తోఫాయ్ తాలీం స్కీమ్ కింద పిహెచ్డి ఎంఫిల్ చదివిన పిల్లగాళ్లకు, ముస్లిం మైనార్టీ పేద విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామని చెప్పినారు పాస్ అయితే. ఇప్పుడు ఒక్కోళ్ళకి ఇచ్చిరా మీరు చూపించండి అని అడుగుతున్నాం. అదేవిధంగా పీజీ చేసినారు 1,00,000 ఇస్తున్నారు, డిగ్రీ చేసిన వాళ్ళకు 25,000 ఇస్తున్నారు, ఇంటర్మీడియట్ చదివిన 15,000 ఇస్తున్నారు, 10th పాస్ అయిన ముస్లిం పేద విద్యార్థికి 10,000 ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిరని చూపించండి మీరు అడుగుతున్నాం. మీరు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. మాకు ముస్లిం సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వము తీరని నష్టం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. మేము డిమాండ్ చేస్తున్నాం ముస్లిం సమాజం పక్షాన మీరు క్షమాపణ కోరాలని. అదేవిధంగా ఉర్దూలో డిఎస్సి నిర్వహిస్తున్నారు, చేసిరా చేయలేదు. మజీద్ ఇమాంలకు 10,000 12,000 ఇస్తున్నారు. కేసీఆర్ గారు 5,000 ఇస్తారు, మేము 10,000 12,000 ఇస్తామని చెప్పి ఎక్కడిచ్చిరు? ఒక్కటంటే ఒక్కటి హామీ అమలు చేసిరా మేము అడుగుతున్నాం. ఇది నీతి నిజాయితీ ఎక్కడుంది మీది అడుగుతున్నాం. అదే మా కేసీఆర్ గారు తన పాలనలో 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించినారు. ఈరోజు మా మైనార్టీ విద్యార్థులు అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు పెద్ద పెద్ద చదువులకు పోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. కేసీఆర్ గారు చేసిన ఎన్నో సంక్షేమ షాదీ ముబారక్, ఒక పేద ముస్లిం ఆడబిడ్డకు పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మీరేమన్నారు? 1,00,000 రూపాయలు కాదు, నేను 1,00,000 రూపాయలతో సహా తుల బంగారం ఇస్తున్నారు. ఎక్కడిచ్చిర్రు? అదేవిధంగా మనం చూడొచ్చు, దావత్ ఇఫ్తార్ అని స్కీమ్ నడిపించినారు కేసీఆర్ గారు రంజాన్లో. మరి తోఫా తెలంగాణ రంజాన్ గిఫ్ట్ అని మా సమాజానికి. ఏంటంటే మా సమాజంలో 14% ఉన్నాం మేము. మాకు ఎందుకు ఇంత నీచంగా కించపడుతున్నారు, అనగదొక్కుతున్నారు మైనార్టీలకు? అదే మా కేసీఆర్ గారు మాకు ఎంత గౌరవం ఇచ్చినారు. ఇవాళ జనాలలో కేసీఆర్ గారు కావాలంటారు. ఖచ్చితంగా వస్తారు రేపు, అది మాకు నమ్మకం ఉంది.
కేసీఆర్ గారి మీద. మేము తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి వెంట పనిచేసినాం. మేము చాలా అదృష్టవంతుగా భావిస్తాం. కేసీఆర్ గారి సైనికులుగా పనిచేసినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఒక పవిత్రమైన ఉద్యమంలో పనిచేసినందుకు. మీరు ఉద్యమకారులకు కూడా మోసం చేసినారు. 200 గజాలు భూమి ఇస్తున్నారు. ఇప్పటి వరకు అత్త లేదు పత్త లేదు, దానికి అలుకు లేదు పలుకు లేదు, అన్ని మోసమాటలే, మోసగారి మాట. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి మేము మరొక్కసారి